పేదలకు నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరలకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్లెట్ స్టోర్లు, తక్కువ ధరలకే సన్న బియ్యం విక్రయ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు పేద లబ్ధిదారులకు తన చేతుల మీదుగా సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. బహిరంగ మార్కెట్లో 60 రూపాయల నుంచి 65 రూపాయల వరకు ఉన్న ధర సోనా మసూరి బియ్యాన్ని ప్రభుత్వం 52 రూపాయలకే విక్రయిస్తోంది. లబ్ధిదారులకు నెలకు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 45 కేంద్రాల్లో బియ్యం సరఫరా కొనసాగుతోందని, ప్రజల సౌకర్యార్థం మరిన్ని ప్రాంతాల్లో అవుట్లెట్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. చెందినటువంటి మహిళలు కానీ, దివ్యాంగులు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, వారు ఎవరైనా సరే ఏ ప్రాంతానికైనా సరే ఒక వ్యాపార నిమిత్తం కానీ, వేడుకల నిమిత్తం కానీ, పిల్లల్ని చూసి రావడానికి, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడానికి, వాళ్ళ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ పూర్తిగా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మహత్తర అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అందించింది. ఇవాళ దానివల్ల మహిళల మొహాల్లో చిరునవ్వు కనపడతా ఉంది. వారందరూ కూడా ఈ స్త్రీ శక్తి పథకం గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం, మా పర్యటనలకు అయ్యేటువంటి ఖర్చు చాలా తగ్గింది, ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా గమ్యస్థానాలకు మేము చేరగలుగుతున్నాం అనేటువంటి మాట వారు చెప్పి వారందరూ ఆనందపడతా ఉన్నారు. ఆ సందర్భంగా ఇంకా కొన్ని చోట్లకి ఉచిత బస్సులు కావాలనేటువంటి మాట చాలా సందర్భాల్లో చాలామంది మనకి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాలకి మరిన్ని బస్సులు వేయాలి. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం బస్సులు కండిషన్లో నడపాలి, అది కూడా చాలా ముఖ్యం.